హాయ్ అండి, అందరికి గుడ్ ఈవినింగ్. ఈరోజు బెండకాయ పులుసు అంటే చాలా మంది తినడానికి ఇష్టపడరు కదా. ఇప్పుడు నేను చేసిన విధంగా చేయండి, ఎలా ఉంటుందో టేస్ట్. పిల్లలు కూడా తింటారు, ఎందుకంటే చాలా మంది బెండకాయ పులుసు అంటే బెండకాయ పులుసు అంటారు. ఇలా చేయండి. చికెన్ అయినా ఇష్టంగా తినరేమో, ఇదంత ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి, నేను చెప్తాను కాదు. ఇప్పుడు నేను కళాయి పెట్టుకొని ఆయిల్ వేసాను. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి. బెండకాయ ముక్కలు ఈ విధంగా ఇలా అయినా పర్వాలేదు, కొంచెం కొంచెం లావు అయినా పర్వాలేదు, ఈ విధంగా నేను కట్ చేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నాం, ఎందుకంటే ఈ జిగట అనేది లేకుండా పోతుంది అనమాట ఫ్రై చేసుకోవడం వల్ల. ఫ్రై చేసుకున్నాను. ఇది ఆల్రెడీ కళాయి పెట్టాను. మొత్తం ఒకసారి వేయకుండా కొంచెం కొంచెం వేస్తే ఆయిల్ కొంచెం సేవ్ అవుతుంది, లేదంటే మరి ఎక్కువ ఆయిల్ పడుతుంది. పిల్లలకైనా మనకైనా మరి ఎక్కువ ఆయిల్ అంత మంచిది కాదు కదా. అది కొంచెం ఎగుతుంది. అది వేగిన తర్వాత ఎంతవరకు వేగాలనేది నేను అలా చూపిస్తాను. బెండకాయలు ఫ్రై అవుతున్నాయి కదండి, ఈలోగా దానికి కావాల్సిన ఫస్ట్ వేసాను బెండకాయలు. నేను ఆల్రెడీ మిక్సీ వేసి ఉంచుకున్నాను. ఉల్లిపాయ ఇందులో ఏమేసానంటే ఉల్లిపాయ, టమాటా, అల్లం, వెల్లుల్లిపాయ ఇవే వేసాను. ఇంతకు మించి ఏం అవసరం ఉండదు. ఇలా మిక్సీ వేసుకోవచ్చు, ఎందుకంటే ఉల్లిపాయలు టమాటా ముక్కలు వేరు వేరుగా మళ్ళీ తీసి పక్కన పెడతారు కాబట్టి అలా కాకుండా మిక్సీ వేసేసుకున్నాను ఇలాగా. ఇది పక్కన పెట్టుకున్నాం. మీరు ఈజీగా ఎలాగంటే ఇది ముక్కలు నైట్ కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే నేనైతే అలాగే చేస్తాను. ఇది బెండకాయ ముక్కలు క్యారేజీలకు అయితే నైట్ కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకొని మార్నింగ్ కొంతమంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు, కొంతమంది బయట కూడా ఉంచుకుంటారు. మార్నింగ్ ఏంటంటే ఇది ఫస్ట్ ఆయిల్ పెట్టేసి కళాయి వేసి ఆయిల్ వేసేసి ఫస్ట్ ట్రిప్ అంటే కొంచెం ఎక్కువ ఉన్నాయంటే 3 ట్రిప్పుల్లా వేయండి, తక్కువ ఉన్నాయంటే 2 ట్రిప్పులు. నాకైతే ఇలా వేసిన కాబట్టి 2 ట్రిప్పులు సరిపోతాయి. మీరు ఏం చేస్తారంటే ఇలా ముందు ఆయిల్ పెట్టి ఈ ముక్కలు వేసి వేసేటప్పుడు ఈలోగా పక్కన ప్రాసెస్ ఏంటంటే కొంచెం అల్లం, వెల్లుల్లిపాయ ఇవన్నీ, టమాటీలు ఇవన్నీ కట్ చేసుకొని మిక్సీ వేసేసుకోండి. ఫస్ట్ అంటే కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ ట్రిప్ అయిపోద్ది ఈలోగా. ఇంకో ట్రిప్ వేసేటప్పటికి అది మిక్సీ వేసుకొని రెడీ చేసుకుంటే సరిపోద్ది. ఇంకోటి ఏంటంటే దీనికి చింతపండు కూడా ఉండాలండి. కొంచెం చింతపండు అంటే పులుసు కదండి, చింతపండు ఇది నానబెట్టుకున్నాను. మీ పులుపు తగ్గట్టుగా అనమాట. నాకు ఇది సరిపోతుంది. చింతపండు కడిగి ఎప్పుడైనా నానబెట్టుకొని పులుపు వేయండి, ఎందుకంటే ఇది ఆరబెడేటప్పుడు అంటే పిక్క తీసేటప్పుడు ఆరబెట్టేటప్పుడు ఈ ఇసుక అనేది డస్ట్ అనేది పడుతుంది అనమాట వీటిలో. ఏదైనా సరే మంచిదైనా ఏదైనా ఒకసారి కడిగి వేసుకోవడంలో తప్పేం లేదు కదా. ఒక క్షణం ఇలా కడిగి వేసుకోవడానికి ఇందులో నేను కొంచెం వాటర్ వేసి ఇది నేను నానబెట్టుకుంటున్నాను. ఇది ఇలా కొంచెం ఎర్రగా వేగితే ఏంటంటే మన జిగురు అనేది రాదు, బెండకాయలు జిగురు అనేది రాకుండా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ జిగట వస్తే ఏంటంటే కూర తినబుద్ది లేదు, చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూర తినబుద్ది అయ్యేది అనమాట. కామెంట్ చేశారండి, ఆవిడకి ఎండు చేపలును గుడ్డు కర్రీ కావాలన్నారు. ఎండు చేపలు ఎండి నెత్తలు ఐడియా లేదు, అది నేను కామెంట్ చేసి చేస్తాను. అది నేను షార్ట్ వీడియో ఒకటి పెడతానండి. ఆవిడకి మ్యారేజ్ అయినట్టు రీసెంట్ గా ఇలా కావాలని మెసేజ్ పెట్టారు, కామెంట్ బాక్స్ లో పెట్టారు అనమాట. నేను చేస్తాను. కొంతమంది ఏంటంటే చాలా మంది సబ్స్క్రైబ్స్ కూడా పెరిగారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ లో కూడా కొంచెం రెస్పాండ్ అవుతున్నారు చాలా మంది కూడా. ఇలాగే కొంచెం కామెంట్ చేస్తూ నాకు కొద్దిగా ఫాలోవర్స్ అలా పెరుగుతుంటే ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి కొంచెం ఇదనేది తెలుసుకున్నాక కొంచెం అలాగే కలుపుతూ ఉంటే కొంచెం హైలో పెట్టండి, సిమ్ లో కాకుండా. సిమ్ లో అయితే ఉడుకుతుంది, అంటే కొంచెం జిగట ఎక్కువ అయిపోతుంది. హైలో పెట్టడం ఏంటంటే కొంచెం ఫ్రై అవుతుంది అనమాట. ఏదైనా ఇదో టిప్ అనమాట. సిమ్ లో ఈ బెండకాయ ఫ్రై చేసేటప్పుడు సిమ్ లో పెట్టండి, హైలో పెట్టండి. స్టార్టింగ్ దీని కొన్ని జిగురు పోవాలంటే హైలో పెట్టి ఇలా ఫ్రై చేస్తుంటే కొంచెం మనకి జిగట అనేది ఏగుతుంది కాబట్టి కొంచెం బేగా ఇది అవుతుంది. అదే సిమ్ లో పెట్టి కర్రీ వేసాం అనుకోండి, అది జిగటలాగా అయిపోద్ది అనమాట, ఉడుకుతుంది. అది ఇదేంటంటే ఫ్రై అవుతుంది. అది ఇది ఏంటంటే పొయ్యి మీద పెట్టాక ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా వేపడానికి పెట్టాక మనం కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే హైలో పెడతాం కాబట్టి ఇలా వదిలేస్తాం కదా, ఈ సైడ్ అంతా మాడిపోతుంది, ఈ మధ్యలో ఉండి ఫ్రై అవుతుంది. అలా కాకుండా మొత్తం అన్ని నీట్ గా ఫ్రై అవ్వాలంటే ఇలా కొంచెం అంటే ఈ కర్రీ పెట్టేటప్పుడు స్టవ్ దగ్గర ఉంటే మనం కొంచెం నీట్ గా చేసుకోవడం అవుతుంది. అయిపోయి ఆల్రెడీ ఇలా అయితే జిగట అనేది ఉండదు అనమాట. కొంచెం దీనికి ఆయిల్ పడుతుందండి, ఆయిల్ చూసి మీరు అనుకుంటాను, ఎందుకంటే ఆయిల్ అనేది దీనికి కొంచెం ఎక్కువ పడుతుంది. కొన్ని కర్రీస్ లో ఆయిల్ వేసుకుని టేస్ట్ ఉంటుంది అంటారు కదా, అలాగా దీనికి కూడా అన్నమాట. ఈ కర్రీ కూడా ఒకటి. కొంతమంది బెండకాయ నార్మల్ గా పులుసులో పెట్టుకొని తినేయచ్చు, కొంత పిల్లలు మాత్రం మాక్సిమం ఇష్టపడండి. ఎందుకంటే మేము చిన్నప్పుడు కూడా అలాగే బెండకాయ పులుసు అంటే బెండకాయ పులుసా మేము తినం అనే ఒక ఇది ఉండేది కదా. చాలా మంది పిల్లలు పెద్దలు కూడా ఇంట్రెస్ట్ కాదు. బెండకాయ పులుసు ఎంత ఫస్ట్ అవుతుంది, ఇది అలాగే అవుతుంది. ఈ ఫ్రై ఒకటే కానీ మిగతా అంతా ప్రాసెస్ అంతా బేనే అవుతుంది. ఈ ఎక్కువసేపు ఏం పట్టదు, ఎందుకంటే హైలో పెట్టి వేస్తాం కాబట్టి అంతసేపు అవదనమాట. మీకు ఇందులో కర్రీలోనే ఏమైనా డౌట్స్ వస్తే నాకు మళ్ళీ కామెంట్ చేయండి, ఎందుకంటే
నేను ఎంతవరకు నేను చేయగలుగుతానో అంతవరకు మీకు చెప్తున్నాను. ఇందులో ఏమైనా మర్చిపోతే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇది కట్ చేసినది మీకు చూపిస్తుంది, ఎందుకంటే అందరికీ తెలుసు కాబట్టి ఎలా కట్ చేసుకోవడం ఏంటనేది. నాకు 2 ట్రిప్పులుగా వచ్చింది కాబట్టి నేను 2 ట్రిప్పులుగా వేసుకున్నాను. మీకు 3 ట్రిప్పులుగా ఫ్రై అంటే వేసుకోండి. మొత్తం అయితే ఒకసారి వేయకండి, ఎందుకంటే మొత్తం వేసుకోండి అది ఉడికిపోద్దని చెప్పాను కదా, ఫ్రై అవ్వదు, ఉడుకుతుంది. దానివల్ల మొత్తం ఒకసారి వేయకండి. ఈ ఫ్రై అవ్వడానికి నాకు ఈ ముక్కలకి ఒక 10 నిమిషాలు పట్టింది. అంటే ఇప్పుడు ఒక 5 నిమిషాలు వేగుతాయి, ఇంకొక 5 నిమిషాలు అంతే, ఎక్కువసేపు ఏం కాదు. ఇది కూడా నేను క్యారేజీలు ఫాస్ట్ గానే చేసుకుంటాను మార్నింగ్. క్యారేజీలు అంటే అందరికీ క్యారేజీలు ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు పిల్లలు కాలేజ్ స్కూల్కి వెళ్ళిపోయి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా మార్నింగ్ వంట చేయాలి కదా, అలాగా ఏమైనా ఉంటుంది. ఇది ఫ్రై అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, రెండోది కూడా ఇలా ఫ్రై అయ్యింది, సరిపోద్ది. ఇది ఇంకా తీసుకుంటాను, ఇంకా వేసుకుంటాను. నీట్గా ఇందులో అన్నీ తీసుకుంటే మనకు తాలింపు వేస్తే మారిపోతాయి కదా, ఉల్లి ఏమైనా నీటి తీసుకొని స్టవ్ ఆపకుండా కొంచెం ఎక్కువ కాదు, కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఎందుకంటే ఓన్లీ తాలింపు వేగడానికి, మిగతాదంతా ఆయిల్, ఈ ఏపిన ముక్కల్లో ఆయిల్ ఉంటుంది ఆల్రెడీ, అది కూరకు సరిపోతుంది అనమాట. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కడికి చూడండి. కొంచెం మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇవి వేసుకుందాం. పులుసు కూడా కదా, ఇది చింతపండు వేసి పులుపు వేస్తున్నాం కాబట్టి పులుసు కూరలకి ఇలా చాలా వేసుకుంటే మంచిది. మెంతులు ఏంటంటే పులుసు కూరలకు చాలా టేస్ట్ వస్తుందండి, మెంతులు వేయడం వల్ల. ఆ టేస్ట్ అనేది మీరు ఆ మెంతులు పులుపు కూరలో వేయని తెలుస్తుంది. వేసుకుంటాను. ఎక్కువ అసలు, ఎందుకంటే కళాయి వేడెక్కి ఉంది కాబట్టి, ఆయిల్ కూడా హీట్ అయిందే కాబట్టి కొంచెం, లేకపోతే మాడకూడదు. చెప్పాను కదా మిక్సీ వేసుకున్నానని, అది అలాగా ఇందులో వేసుకున్నాం. వేసుకొని కలిపేసుకున్నాం. ఫస్ట్ ఒకసారి బెండకాయ ఇలాగా చెయ్యండి, ట్రై చెయ్యండి. ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి మీరు ట్రై చేసిన తర్వాత. ఇది కొంచెం వేగడానికి టైం పడుతుంది అనమాట, ఎందుకంటే అన్ని పచ్చి వేసాం కాబట్టి కొంచెం అదంతా కొంచెం ఏగి కొంచెం ఆయిల్ సైడ్ లో వస్తుంది. ఎక్కువ వేయలేదు కాబట్టి ఆయిల్ కొంచెం సైడ్ ఇలా తేలినట్టుగా కొంచెం ఫ్రై అవ్వాలి అది, ఎందుకంటే పచ్చివాసన అది ఉండకూడదు కాబట్టి. కొంచెం వేగిందండి. దీంట్లోకి నేను పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తున్నాను. తాలింపులో ఎందుకు వేసుకోలేదంటే అది కొంచెం ఆ స్మెల్ వేరేగా ఉంటుంది అనమాట. నేను ఇలా వేసుకుని, మీకు కావాల్సిన తాలింపులో కూడా వేసుకోండి. కరివేపాకు, పచ్చిమిర్చి, 2 పచ్చిమిరపకాయలు వేసాను నేను అందులోని. టమాటీలు అయితే నేను 3 టమాటీలు వేసానండి, 2 వేసుకున్నాను అంతే. తర్వాత ఇవి వేసాక కొంచెం వేగింది, సైడ్ కొంచెం ఆయిల్ వస్తుంది అనమాట. ఇదిగోండి, ఉప్పు 1 స్పూన్ వేసాను. తర్వాత చూసుకోవచ్చు కూడా, పులుపు వేసిన తర్వాత చూసుకోవచ్చు. కారం 2 స్పూన్లు అనమాట, అంటే స్పూన్ తగ్గట్టు, మీకు కారం తగ్గట్టు. ఎందుకంటే మా చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్లు వేసాను. కొంచెం పసుపు, ఇంతే. దీనికి ఇంకేవి మసాలాలు ఏమి ఉండదు. డైలీ మసాలాలు తినేదానికంటే ఇలాగ వారానికి ఒకసారి చికెన్ లో వేయాలి, చేపలో వేయాలి కాబట్టి ఇలా కొన్ని వాటికి వేసుకోకపోయినా పర్వాలేదు. వేసుకోవాలి అనుకున్నాడు వేసుకోండి. ఇలా ఇంట్లో మేమే తింటాం కాబట్టి మాకు ఎక్కువ మసాలా ఎక్కువ వాడను. అయితే నేను ధనియాల పొడి, జీలకర్ర పొడి వాడతాను ఎక్కువ. నేను అందులో అది కూడా వేయట్లేదు, మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయచ్చు, మసాలాలు వేసుకోవచ్చు. ఇంకా బాగా చేయాలనుకుంటే ఇందులోని ప్యాకెట్స్ అయినా వేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఇలాగ ముక్కలు కొయ్యకుండా, అదే మిక్సీ వేయకుండా ముక్కలు కూడా వేసుకోవచ్చు. కాకపోతే గ్రేవీ రాదండి, ఎందుకంటే మనం కర్రీ పులిపైన దగ్గరికి వండుతున్నాం అనమాట. అంటే పులుసు అంటే ఎలా వస్తుందంటే వాటర్ గా వస్తుంది చారు టైప్ లోని, అలా కాకుండా ఇది కొంచెం కర్రీ అని కనిపిస్తుంది, కానీ గ్రేవీ అదే పులుపు అనమాట. పులుపు వేసి వండుకున్నాం, ఎందుకంటే ఇందులో ఆయిల్ ఉంటది కాబట్టి కొంచెం ఉడికితే ఆయిల్ కూడా బయటకు వస్తుంది. బెండకాయ ముక్కలు ఫ్రై చేసాం కదా, వేసుకున్నాం. అంటే నేను వంట చేసుకొని చేసింది వేరు, వీడియో తీసి పెట్టింది వేరు కదా. కొంచెం నేను ఎప్పుడు వండిన వంట అయినా కొంచెం కంగారుగానే ఉంటుంది. కొంచెం ఇంకా అలవాటు అవ్వాలి కదా వీడియోస్ కి అవి కూడా. కానీ సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు అందరూ కూడా, నాకు సబ్స్క్రైబ్ ఉన్న వాళ్ళందరికీ. అందరూ కూడా సపోర్ట్ చేయండి, ఇంకా కొంచెం వీడియోస్ ఇంకా తీస్తాను. మీరు అలా సపోర్ట్ చేస్తుంటే నాకు హుషారు అనేది వస్తుంది కదా, నేను ఇంకా వీడియోస్ తీస్తాను. మీకు ఇంకేం కర్రీ ఈజీగా కావాలనేది, అంటే ఎలాగా ఇంకా
ఇప్పుడు యూట్యూబ్ లో అందరూ కూడా చేస్తున్నారు వంటలు, అందరికీ అర్థమవుతాయి అన్ని చేసింది, ఇంకా నేను చేసిన దానికన్నా క్లారిటీగా చెప్తారు. కాకపోతే నేను ఈజీ ప్రాసెస్ గా చెప్తున్నాను అనమాట. ఇప్పుడు నేనే గొప్ప అని చెప్పట్లేదు, ఈజీ ప్రాసెస్ గా నేను చెప్తున్నాను. ఇవ్వండి ఇలా సరిపోద్ది, ఎందుకంటే ఆయిల్ ఆల్రెడీ పైకి వచ్చింది. ఇవ్వండి ఇది మారకుండా చింతపండు పులుపు వేసుకుందాం. మీకు కలర్ఫుల్ గా కనిపించకపోవచ్చు వీడియోలోని, నేను ఆడించిన కారం కాబట్టి ఇది మాకు అంత కలర్ ఏమి ఉండదు, కానీ కారం ఘాటు ఎక్కువ ఉంటది. పులుపు కొంచెం వాటర్ వేసుకుంటున్నాను నేను, ఎందుకంటే గ్రేవీ ఉడకాలి కదా కొంచెం. ఇప్పుడు కొంచెం ఉప్పు కారం చూసుకొని చాలకపోతే ఉప్పు వేసుకోండి, కారం కూడా చూసుకోండి. మాకు కారం ఉప్పు సరిపోతుంది కదా. మేము కారం అయితే ఆడించుకున్న కారం అండి, మీకు కలర్ఫుల్ గా అయితే కనిపించదు, కర్రీ మాత్రం టేస్ట్ గానే ఉంటుంది. తర్వాత జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేయలేదంటే నా దగ్గర లేదు, కూడా అయిపోయింది. ఉంటే వేసుకోండి. నేను జీలకర్ర ధనియాలు ప్యాకెట్ కొనుక్కొని కొంచెం దోరబదిగా వేపి పొడి చేసి పక్కన పెట్టుకుంటాను అనమాట. నేను ప్యాకెట్స్ కొని వేయను, నాకేంటంటే అది ఎలాగా ఒక నెలకి ఎలా సరిపడగా నేను చేసి ఉంచుకుంటాను. మీ దగ్గర ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం ఉడికేంత వరకు ఉంచి ఆపేద్దాం. చూపిస్తున్నాను, మాకు ఇలా ఉండాలి. మీరు కొంచెం కొంచెం గ్రేవీగా దించుకుంటారన్నా మీ ఇష్టమే, మాకు అలా సరిపోతుంది మధ్యాహ్నంకి. ఇంకా ఇది చపాతీల్లో తినొచ్చు, దోశలో వేసుకోవచ్చు, ఇలా అనమాట. మేము ఈవినింగ్ అయితే మేము చపాతీ చేస్తాం కాబట్టి దానికి కూడా సరిపోయేట్టుగా నేను చేస్తాను. ఇది సరే, కొంచెం గ్రేవీగా కూడా దింపుకోవచ్చు, అంటే కొంచెం వాటర్ పులుసు టైప్ లో ఉండేటట్టు కూడా మీరు ఎంచుకోవచ్చు. అయిపోయింది, కర్రీ బెండకాయ కర్రీ, కర్రీయో పులుసో, మేమైతే బెండకాయ కర్రీ అని అంటాం, పులుసు వేసిన, ఎందుకంటే కొంచెం దగ్గరగా చేస్తాం కాబట్టి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి.